మనోడిని వసూలు రాజాకు వత్తాసు, గోవిందకు గంత సపోర్టా. ఎవరు అవినీతి చేసినా పర్లేదు, ఉన్నతాధికారులు అండ ఉంటే చాలు. ఎంత దోచుకుంటే అంత మంచిది. అలవోగ్గా ట్రాన్స్ఫర్ చేసేస్తారు. జిహెచ్ఎంసీలో అవినీతి జలగ రాజ్యం. మలక్పేట్ సర్కిల్లో గోవిందరెడ్డి హవా. శానిటరీ సూపర్వైజర్ ఎన్ని స్కాములు చేసినా చర్యలు మాత్రం శూన్యం. జిహెచ్ఎంసీ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ఫుల్ సపోర్ట్. డొల్లతనం బయటపడటంతో అక్కడి నుంచి గోవింద జంప్. అవినీతి చేసినా సస్పెండ్ చేయని వైనం. గలీజ్ గోవిందాను విధుల నుంచి తొలగించాలని డిమాండ్. మనోడు చిన్న చిన్న ఏది ఈ శానిటరీ వాళ్ళకి ఇచ్చారు చూసారా, వాటిల్లో కూడా గోల్మాల్ చేశాడు మనోడు. రాష్ట్రంలో సర్కారు ఉద్యోగులు రోజు రోజుకు దిగజారిపోతున్నారు. నెల నెల లక్షల్లో జీతాలు తీసుకుంటూ బల్ల కింద చేయిపెట్టిందే పనిచేసేట్లేరు. 5,000 నుంచి మొదలు లక్షల వరకు లంచాలు తీసుకుంటున్నారు. ఎప్పుడు ఏసీబీకి పట్టుబడుతూనే ఉన్నారు. కానీ ఇంత చేసినా వాళ్ళని కాపాడే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. జేబు కొట్టేసినా, తులం గోల్డ్ దొంగలించినా వాడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపుతారు. కానీ కోట్లు మింగిన అధికారిపై మాత్రం చర్యలు ఉండవు. ఓ సినిమాలో రచయిత రాసిన డైలాగ్, దొంగ నడుస్తుంటే నీ అనుకున్నది ఎవడో చూసుకొని ఆ దొంగ చెప్పినట్టు ఉంది. ఇక్కడ ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు చిన్న మనం అంటే బయట చూస్తుంటాం కదా, ఎవడన్నా ఒక చిన్న పిక్ పాకెట్ చేసినా, పెద్దది కూడా కాదు, చిన్న పిక్ పాకెటే, అట్లీస్ట్ ఒక 1,000 రూపాయలు పిక్ పాకెట్ చేసినా వాడిని పోలీసు వచ్చి 4 దాన్ని తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెడతాడు కదా. మరి మన గవర్నమెంట్ ఆఫీసులు లక్షలు కోట్లు అవినీతి చేస్తుంటే వీళ్ళని ఎందుకు అరెస్టులు చేయని? ఈ పర్టికులర్గా ఈ గోవిందరెడ్డి మీద మనం వరుస కథలు ప్రచురిస్తున్నాం. చూడండి, ఇదిగో ఎంత పని చేస్తారో గోవింద ఇదేం గలీజ్ పని, వసూళ్ళ గోవింద అని మనం వరుస కథలు ప్రచురిస్తున్నాం. మొత్తం ఇట్నేమంటారు, పూర్తి ఆధారాలు సహా మేము ముందు ఉంచుతున్నాం. ఈయనకి అధికారుల అండ ఫుల్గా ఉంది. ఎంత అవినీతికి పాల్పడ్డా ఆయనపై వేటు వేసేందుకు జంకుతున్న ఉన్నతాధికారులు. మరి లోపాయకారి ఒప్పందమా లేక మరేదేమైందో తెలియదు. మనోడేంటి ఫస్ట్ డిపార్ట్మెంట్ ఏంటిది, మెడికల్ డిపార్ట్మెంట్ అయినా జిహెచ్ఎంసీలో పెత్తనం చెలాయిస్తున్నాడు. ఆయన చేసిన పాపాలు ఒక్కోటిగా ఆదా బయటపెట్టడంతో ఎవరికీ పాలుపోలేదు. జలగల ఆయన జనాన్ని పట్టి పీడిస్తుంటే అటు అధికారులు ఇటు ప్రభుత్వం మేనమేషాలు లెక్కించడం శోచనీయం. జిహెచ్ఎంసీ శానిటరీ సూపర్వైజర్గా గోవిందరెడ్డి ఎన్ని స్కాములు చేసినా చర్యలు తీసుకోకపోవటం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయి. ఆయన పూర్వఫలాలు చూస్తే మలక్పేట్ సర్కిల్ 6లో ఇన్ఛార్జ్ పోస్టులో కొలువు చేస్తూ ఒరిజినల్, డూప్లికేట్, ట్రిప్లికేట్ చలాన వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ చలాన జారీ ప్రక్రియలో ఓ భారీ స్కామ్ చేశారు. శానిటరీ విభాగంలో ప్రస్తుతం సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తున్న పాషం గోవిందరెడ్డి కొన్నాళ్ల క్రితం వరకు అదే విభాగంలో ఇన్ఛార్జ్ అసిస్టెంట్ లైసెన్స్ ఆఫీసర్గా 3 సంవత్సరాలు పనిచేశారు. శానిటరీ విభాగం అసిస్టెంట్ లైసెన్స్ ఆఫీసర్ మీ సేవ ద్వారా ట్రేడ్ లైసెన్స్ పొంది వారు నిబంధనలు పాటించకపోతే వాటిని పునఃపరిశీలిస్తారు. జిహెచ్ఎంసీ ఖజానాకు మాత్రం భారీ గండి కొడుతున్నారు. షాపుల యజమానులు రూల్స్ ప్రకారం రుసుము కట్టకున్నా, నిబంధనలకు పాతరేసినా అసిస్టెంట్ లైసెన్స్ ఆఫీసర్ చలాన ద్వారా ఆ సొమ్మును వసూలు చేస్తారు. అయితే ఇదే అదునుగా భావించి షాప్ యజమానులను భయభ్రాంతులకు గురి చేసి అధిక మొత్తంలో ఎస్ఎఫ్టీ ఉన్నా కూడా మీరు తక్కువ రుసుము చెల్లించి ట్రేడ్ లైసెన్స్ తీసుకున్నారని, నిబంధనల ప్రకారం మీరు చెల్లించిన దానికంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని బెదిరింపులు దిగేవారు. ఈ వసూలు గోవిందారెడ్డి నియమించుకున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పంపించి సెటిల్మెంట్ చేయించుకొని ఫోన్పే ద్వారా డబ్బు పొందారు. తన అనుచర గణానికి కొంత మొత్తాన్ని ఇచ్చేవాడు. మిగిలిన సొమ్మును గోవిందారెడ్డి డిప్యూటీ కమిషనర్ జేబుల్లో నింపుకునేవాళ్ళు. మనం కూడా చూసాం, మనోడి ఫోన్ కాల్స్ కూడా విన్నాం కదా. ఎక్కడన్నా ఈ గవర్నమెంట్ ఆఫీసుల్లో ట్రాన్సాక్షన్స్ ఏదన్నా కూడా ఆన్లైన్ జరుగుతుంది, కానీ మనోడు ఫోన్పే చేయించుకునేవాడు మొత్తం. పైగా రేట్ డిసైడ్ చేసేవాడు. బేరం ఉండేది, రేటుకి ప్రతి రేటుకు ఒక బేరం ఉంటుంది మనోడి దగ్గర. మలక్పేట్ సర్కిల్లో అసిస్టెంట్ లైసెన్స్ ఆఫీసర్గా విధులు నిర్వర్తించిన గోవిందారెడ్డి తన చేతివాటను ప్రదర్శించారు. ఒరిజినల్, డూప్లికేట్, ట్రిప్లికేట్లలో గోల్మాల్కు తెరలిపి 3 ఏళ్లలో కోట్లు కొల్లగొట్టారు. వాస్తవానికి చలానా కట్టించుకున్నప్పుడు ఒరిజినల్ పేపర్ కింద కార్బన్ పేపర్ పెట్టాలి. అలా కాకుండా గోవిందారెడ్డి షాపుల యాజమాన్యాల నుంచి ఎన్ఫోర్స్మెంట్ చలానా కట్టించుకునే సమయంలో వారికి నిర్ణీత మొత్తానికి సంబంధించిన రసీదు ఇచ్చేవాళ్ళు. పాశ్యం గోవిందారెడ్డి అడ్డగోలుగా అవినీతికి పాల్పడేవాడు. అతగాడు 3 తాబేదారులను పెట్టుకొని ట్రేడ్ లైసెన్స్ వెరిఫికేషన్ పేరుతో వసూళ్లకు పాల్పడ్డారు. జిహెచ్ఎంసీలో ట్రేడ్ లైసెన్స్ పొందాలంటే మీ సేవలో అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత సదరు షాపులు, కాంప్లెక్స్లు యాజమాన్యుల ట్రేడ్ లైసెన్స్ మంజూరవుతాయి. అయితే ఇలా మీ సేవ ద్వారా లైసెన్స్ పొందిన వారిలో ఎవరైనా నిబంధనలు పాటించలేని తేలితే ట్రేడ్ లైసెన్స్ల రీవెరిఫికేషన్కి అవకాశం ఉంటుంది. ఈ రీవెరిఫికేషన్ అనేది ఆయా షాపులు, హోటల్స్, కమర్షియల్ కాంప్లెక్స్ల విస్తీర్ణం, అవి ఏ రహదారి పక్కన ఉన్నాయనే అంశాలపై చలానా రాస్తారు. అంతేకాదు గోవిందరెడ్డి అవినీతిలో తవ్విన కొద్దీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఆదాబ్ హైదరాబాద్ గోవిందారెడ్డి అవినీతి అక్రమాలపై ఆధారాలతో సహా వరుస కథనాలు ప్రచురిస్తుంది.
మలక్పేట సర్కిల్ 6 జిహెచ్ఎంసి ఆదాయం తెచ్చే సర్కిల్లో ప్రధానం. ఈ సర్కిల్లో సుదీర్ఘకాలంగా శానిటరీ సూపర్వైజర్గా తిష్ట వేసుకొని కూర్చున్న గోవిందారెడ్డి చెత్త చీపుర్లు కూడా వదలలేదు. గోవింద చెత్త చీపుల సరఫరాలో తనదైన మార్క్ చూపించాడు. పారిశుధ్య కార్మికులు రోడ్డు ఊడ్చేందుకు ఇవ్వాల్సిన చెత్త చీపులను ఇవ్వకుండా వారినే సొంతంగా తెచ్చుకోవాలని ఆర్డర్ వేశాడు. మలక్పేట సర్కిల్లో గోవిందరెడ్డి కోట్లు దండుకోవటం, ఈ మొత్తం వ్యవహారానికి డిప్యూటీ కమిషనర్ అండదండలు కూడా పుష్కలంగా ఉన్నాయి. జిహెచ్ఎంసీ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ఫుల్ సపోర్ట్ కూడా ఉన్నాయంట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, శానిటరీ సూపర్వైజర్ గోవిందరెడ్డి చేసిన అవినీతి అక్రమాలు ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చాయి. అలాంటప్పుడు గోవిందారెడ్డి మాతృ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్కు తిరిగి పంపించేశారు. కానీ గోవిందారెడ్డి చేసిన అవినీతి అక్రమాలపై ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అవినీతి సొమ్మును ఎందుకు రికవర్ చేయలేదు? ఇందులో వారి హస్తం ఎంతవరకు ఉంది అనే ప్రశ్నలు సర్వత్రా ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికైనా గోవిందారెడ్డిపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం సొమ్ము రికవరీ పరుచుకొని విధుల నుంచి తొలగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఎవరన్నా తప్పు చేస్తే, అంటే సామాన్యులు తప్పు చేస్తే వాళ్ళకి శిక్షలు, జైళ్ళు ఇవన్నీ ఉంటాయి. మరి ఇలాంటి వాళ్ళు చేస్తే ఏంటి? సింపుల్గా వాళ్ళు ఏ దానికి వచ్చారో దానికి డిప్యుటేషన్ మీద పంపించేస్తారు. తర్వాత మహా అయితే ఒక నెల రోజులు సస్పెండ్ చేస్తారు. మరి ఇప్పటివరకు వాళ్ళు దొబ్బేసినవి, వాళ్ళు దోచేసుకున్నాయి కొన్ని వందల కోట్లు దోచేసుకుంటున్నారు కదా చాలామంది. సరే ఈడంటే కొన్ని లక్షలు దోచుకొని ఉంటాడు అనుకోండి, మరి వీళ్ళ పరిస్థితి ఏంది? ఆ డబ్బులు ఏంటి? ఎంతమంది నష్టపోయి ఉంటారు ఈయనకి లంచాలు ఇచ్చి? ఎంతమంది ఇబ్బంది పడి ఉంటారు? మరి వాళ్ళకి న్యాయం ఏంటి? జస్ట్ సస్పెండ్ చేస్తారు, మా అయితే నెల రోజులు సస్పెండ్ చేస్తారు, 2 నెలలు సస్పెండ్ చేస్తారు. మళ్ళీ తిరిగి వస్తే జస్ట్ 1 డేలో ఆ 2 నెలల సంపాదించేస్తారు జస్ట్ 1 డేలో. ఇలాంటి వాళ్ళు అందరిపైన కూడా రెవెన్యూ రికవరీ పెట్టి మనోడి మొత్తం ఎంత సంపాదించాడో రికవరీ చేయాలి. అంతేకాకుండా మొత్తం విధుల నుంచి తీసిపడేయాలి, మనోడిని విధుల నుంచి తొలగించేసేయాలి, డిస్క్వాలిఫై చేసేసేయాలి. చాలామంది నిరుద్యోగులు ఉన్నారండి బాబు రాష్ట్రంలో, ఉద్యోగాలు లేక. అలాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి. ఇలాంటి వాళ్ళకి ఏం ఉపయోగం ఉద్యోగాలు ఇవ్వటం వల్ల? ఇంకో 4 డబ్బులు దోచుకుంటాడు అంతే, ఏం చేయడు.